మహాభారతంలో జరిగిన రహస్య సంఘటన. కురుక్షేత్రం ముగసింది. కాని మహాభారతం అసలు రహస్యాలు అప్పుడే ప్రారంభమయ్యాయి. పోరులో కోట్లు మరణించారు. ధర్మం గెలిచినా భూమి శోకంతో నిండిపోయింది. అప్పుడు వ్యూహాన్ని విజృంభించిన శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడిని ఒక నిజం గ్రహింపజేశాడు. యుద్ధం ముగసింది అనుకోవద్దు. మనుషుల హృదయాల్లోని అహంకారం అంతమైతేనే నిజమైన విజయము. అశ్వమేధ యాగం వెనుక రహస్యం. పాండవులు రాజ్యాన్ని స్థిరపరిచేందుకు అశ్వమేధ యాగం ప్రారంభిస్తారు. ఆ గుర్రం ఎటువైపు వెళితే ఆ రాజు యుధిష్ఠిరుని రాజ్యం అంగీకరించాలి. కాని ఒక ప్రదేశంలో గుర్రాన్ని ఆపింది ఒక చిన్న బాలుడు. ఆ బాలుడు ఎవరో తెలుసా? అర్జునునే చెదరగటిన బభ్రువాహనుడు. అర్జునుడి స్వంత కుమారుడు. అతనితో యుద్ధం చేసి అర్జునుడు మూర్ఛిపడ్డాడు. దీని వెనుక కారణం అర్జునుడిపై ఉన్న శాపం. ఇది చాలామందికి తెలియని రహస్యభట్టం. కృష్ణుడి శాపం. యాదవరుల అంతం. గాంధారి కృష్ణుడికి ఒక శాపమిచ్చింది. నువ్వు చూసిన వినాశనం నీ వంశంలోనూ జరుగుతుంది. ఏళ్ల తరువాత అదే నిజమైంది. యాదవులు తమ మధ్య చిన్న మాటలతో గొడవపడుతూ ఒక బాణం శరీరాన్ని తాకే సమయానికి అది యాదవ వంశం నాశనం అయ్యే క్షణమైపోయింది. కృష్ణుడు శాంతంగా అన్నాడు, కాలం వచ్చినప్పుడు దేవతలకు కూడా మార్గముండదు. కృష్ణుడి చివరి ప్రయాణం. 64 సంవత్సరాల తరువాత కృష్ణుడు అడవిలో ధ్యానంలో కూర్చున్నాడు. తన పాదం వద్ద పడి ఉన్న జింకను చూసిన వేటగాడు ఆ బిళ్లను వదిలాడు. అది కృష్ణుడి పాదానికి తగిలింది. అది ప్రపంచానికి దుంహక క్షణమైనా కృష్ణుడు నవ్వుతూ అన్నాడు, శరీరం మాత్రమే పోతుంది. నా ధర్మం ఎప్పటికీ నిలుస్తుంది. భూమి కంపించింది. సాగరాల్లో అలలు అరిచాయి. ద్వారక సముద్రంలో మునిగిపోయింది. పాండవుల మహాప్రస్థానం. కృష్ణుడు లేనిదే భూమి ఖాళీగా అనిపించింది. యుధిష్ఠిరుడు అన్నాడు, ఇప్పుడు మా ధర్మయాత్ర ముగసింది. ఇప్పుడు దేవతల వైపు ప్రయాణం ప్రారంభం. ఒక్కొక్కరుగా అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు పడిపోయారు. తదేకంగా యుధిష్ఠిరుడితో ఒక కుక్క మాత్రమే నడిచింది. అది సాధారణ కుక్క కాదు, ధర్మదేవుడు స్వరూపం. అలా యుధిష్ఠిరుడు మానవ రూపంతోనే స్వర్గానికి చేరాడు. చివరి సన్నివేశం మహాభారత సత్యం. స్వర్గంలో పాండవులు, కౌరవులు, కర్ణుడు అందరూ ధర్మానికి జరిగిన ప్రయోగంలో భాగమని గ్రహించారు. మహాభారతం చివరగా ఒక ఉపదేశంతో ముగుస్తుంది. ధర్మం అనేది యుద్ధం కాదు. ప్రతిరోజూ మనం చేసే చిన్న మంచి నిర్ణయమే నిజమైన విజయం.